గోవింద 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 గోవింద. స్థిరం వజ్రకిరీటం వదనం శశివర్ణ ప్రకాశం హాలే కస్తూరి శ్రీగంధతిలకం కర్ణం వజ్రకుండల శోభితం నాసికా సువాసికా పుష్పదళం నయనే శశిమండల ప్రకాశం కంఠే సువర్ణ పుష్పమాలాలంకృతం హృదయే శ్రీనివాస మందిరం కరం కరుణాభయసాగరం భుజే శంఖచక్రగదాధరం సువర్ణయజ్ఞోపవీతభూషణం సర్వాంగే స్వర్ణపీతాంబరధరం పాదం పరమానందరూపం సర్వపాపనివారితం సర్వం స్వర్ణమయం శ్రీవేంకటేశ శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస నమామ్యహం. ఇవాళ అనురాధ నక్షత్రం దగ్గరికి వచ్చామండి. శ్రీశైలం మొదలుగా పృష్ఠభాగం తోక భాగం దగ్గర నుంచి, అలాగే అహోబిలం మధ్య భాగం దగ్గర నుంచి, తర్వాత శేషశయనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శిరస్సు భాగం మొత్తం సర్పస రూపంలో మనకి తిరుమల కొండ మీద ఉంది. అంటే తిరుపతి కొండ ఎక్కడి వరకు ఉంది? తిరుమల తిరుపతి, తిరుపతి తిరుమల అంటాం మనం, తిరుమల తిరుపతి అని. తిరుపతి వేరు తిరుమల వేరు కాదండి, రెండు ఒకటే. అయితే ఇక్కడ తిరుమల పైకి వచ్చేటప్పటికి ఈ ఆదిశేషువు అక్కడ దాకా ఉండి ఆయన్ని తన శిరస్సు పైన పెట్టుకొని ఉన్నాడు. దేవతలందరూ పంక్తి భోజనాలకి ఎక్కడ దాకా కూర్చున్నారండి? శ్రీశైలం వరకు, కొండ వరకు కూర్చుని ఉన్నారట. ఇంతమందికి అగ్నిదేవుడు వంటలు వడ్డించి పెట్టమోటుగా వండి అహోబల నారసింహస్వామికి నైవేద్యం పెట్టి శ్రీశైలం కొండ కొన దగ్గర నుంచి కూర్చుని ఇక్కడ తిరుమల కొండ వరకు వడ్డన జరిగిందట స్వామి వివాహ సమయంలోను. ఇప్పుడు కథలోకి వెళ్తే గనక మనకి ఇక్కడ ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు జగన్నాటక సూత్రధారికి ఏదో లీలా వినోదం చేస్తూ ఉంటాడు కదా. అలా చేస్తున్నప్పుడు ఆయనకు ఒకసారి అందరినీ పరీక్ష చేయాలనిపిస్తుందండి. ఈయనక ఏదో ఒకటి ఆయనకు గుర్తొస్తే చాలు, వాళ్ళని పరీక్ష చేద్దాం వీళ్ళని పరీక్ష చేద్దామని అనుకుంటూ ఉంటారు. తనపై భక్తిని ఎంత మోతాదు వరకు ఉందో చూద్దామని ఆ భక్తి కలిగిన వారందరికీ మోక్షమును ప్రసాదించాలని, వారు శాశ్వత ఆనందంలో ములగాలని ఎవరైతే కోరుకుంటున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని ముందుగానే చూస్తూ ఉంటాడు ఆయన. వీళ్ళు నా పట్ల ఎంతవరకు ఉన్నారో, భక్తిగా ప్రేమగా ఆ భక్తిని గౌరవంగా ఎలా చాటుతున్నారో అని చెప్పి పరీక్ష పెడదామని సిద్ధంగా ఉంటారు. మరి మనం పరీక్షలో నెగ్గాలి కదా. నెగ్గాలి అంటే ఏం చేయాలండి? నిష్కామంగా స్వామిని మనం కీర్తిస్తూ ఉండాలి. అది ఇది ఇది అది అని అనుకోకూడదు. నీకు చెప్పకుండా నేనేం చేయలేదు కదయ్యా స్వామి, నీకు చెప్పే పని చేస్తున్నాను కదా, ఇదిగో ఈ పని చేస్తున్నాను, ఇది మంచిదైతే ముందుకు కదలని, దీనివల్ల ఇబ్బందులు అయితే ముందుకు వెళ్ళనీయకు అని చెప్పాలి. ఆరోగ్య విషయంలో కానీ, ఏదైనా ఆపరేషన్కి వెళ్తున్నా కానీ, కొత్త వస్తువులు కొనుక్కుంటున్నా కానీ, ఇంట్లో శుభకార్యం మొదలు పెడుతున్నా కానీ స్వామిని కీర్తించి ఆయనకు ఒక మాట చెప్పి మనం ఇవన్నీ అనాదిగా మనకున్న అలవాట్లే కదా. అలాగే ఎవరైతే ఆ శాశ్వతానందంలో ఉంటూ ఉంటారో వాళ్ళనే మొట్టమొదట ఎంతవరకు నమ్మకం ఉందో నా మీద అన్నట్టు పరీక్ష పెడుతూ ఉంటాడట జగన్నాటక సూత్రధారి. అటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన. అయితే ఇక్కడ మనం కృష్ణుడిగానే ముందు కథ చెప్పుకుంటున్నామండి. ఇక గోపికారమణులు ఎందరున్నా, రుక్మిణి సత్యభామ మొదలు అష్టభార్యలందరూ ఎందరున్నా, గోపికా స్త్రీల భక్తి పరాయణకు శ్రీకృష్ణుడు ఎందుకు నిండి ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కావలేదుట. ఇప్పటికీ అది చాలా మందికి క్వశ్చన్ మార్క్. అష్టభార్యలు, ఇక రుక్మిణీదేవి అయితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఆవిడ, సత్యభామ అయితే భూదేవి. ఇక గోపికలందరూ కూడా 16,000 మంది గోపికలు, 32,000 మంది గోపికలు. ఆ గోపికల సంఖ్య పెరుగుతుందే గాని తరగదు కదా ఆయనకి. ఎందుకు ఈ గోపికలందరూ ఏర్పడ్డారండి? శ్రీరాముడి యొక్క ఆ అవతార సమయంలో ఎంతమందో ఆ పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం పుంసామోహనుడిని చూసి రామచంద్ర నిన్నొక్కసారి కౌగిలించుకోవాలని ఉందయ్యా,
నీ రూపాన్ని చూస్తుంటే నిన్ను అలా చూస్తూ ఉండిపోవాలని ఉందయ్యా అంటే నవ్వుకునే ఆ చిద్విలాసుడు, ఈ యుగంలో కుదరదులేండి, వచ్చే యుగంలో మీరందరూ ఎప్పుడు నా చుట్టూనే ఉంటారు, నాతోటే ఆటపాటలతో మునిగి తేలుతూ ఉంటారు, అప్పటిదాకా ఆగండి అన్నట్ట. అంటే రామచంద్ర ప్రభ అవతారం తర్వాత కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో వెలిసిన అవతారంలోనే వీరందరూ ఎప్పుడైతే ఎదురు తెన్నులు చూశారో 14 ఏళ్ల అరణ్యవాసంలో చూసిన వారందరూ, మరియు ఆయన్ని ఆలింగనం చేసుకోవాలని కుతూహలపడుతున్న వాళ్ళందరూ కూడా ఈ గోపికలై ఈ బృందావనంలో ఉండి కృష్ణుడి రాక కోసం, కృష్ణుడి క్రీగంటి చూపు కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఆయనతో ఆటపాటలాడుతూ ఆయన సాన్నిధ్యంలో అలా కౌగిలించుకుంటూ, ఆ అసలు ఇది శృంగారం కాదండి, అలా ఆలోచనే తప్పది. ఆయన కోసం ఆయన పాదాభివందనాలు అవర్చుకుంటూ ఆయనకి పెట్టే తినాలని ఆలోచిస్తూ ఉండే గోపికారమణులందరూ ఆనాటి త్రేతాయుగంలోని వాళ్లే. కాబట్టి ఈ ఇంతమంది ఉన్నా కూడా దేనికి గోపికలందరినీ పట్టుకుని కూర్చుంటారు ఈయన అని రుక్మిణి దగ్గర నుంచి, సత్యభామ దగ్గర నుంచి, మిత్రవింద, లక్ష్మణ, మరి జాంబవతీదేవి, భద్ర, వీళ్ళందరికీ కూడా అష్టభార్యలకి కూడా ఒకసారి చాలా గొప్ప ఆలోచన వచ్చింది. ఏదో ఒకటి చేసి మనం ఈ గోపికా స్త్రీల యొక్క భక్తిలో ఆయన పరవశుడైపోతున్నందుకు గాను ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకోవాలని వాళ్ళు సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. మరి జగన్నాటక సూత్రధారికి ఈ లోపే వినబడిపోయిందేమో, వాళ్ళ అంతరంగాలను పరిశీలిస్తాడు కదండి. అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, మనం చేసే పని మనం మొక్కులు వింటున్నవాడు మన అంతరంగాన్ని కూడా వినడానికి గ్యారంటీ ఏమిటి? వింటాడు కదా. మరి అందుకే జాగ్రత్తగా ఉండాలి. అంతరంగం కూడా ఆవిష్కరించుకునే ముందు మన మనస్సుని మన బుర్రల్ని పాడు చేయకుండా మన మనస్సుని అధీనంలో ఉంచుకోవడానికే ఈ నామస్మరణ అన్నది మనకి కలియుగంలో ప్రత్యేక భాగంగా చెప్పబడింది. అటువంటి గోపికా స్త్రీలందరూ కూడా ఎంత భక్తిగా ఉన్నారంటే, శ్రీకృష్ణుడి పట్ల ఇంత భక్తి ఎందుకున్నారు ఈ అంతఃపుర స్త్రీలకు అందరికీ కూడా ఒక్కసారి కంటగింపు అయిపోయింది. గోపికా స్త్రీలు ఆర్థికంగానూ వెనుకబడిన వారే, వాళ్ళు ఏం పెద్దగా ఎప్పుడూ కృష్ణుడికి కానుకలు ఇవ్వలేదు. పోనీ గోపాల బాలురికి కూడా శ్రీకృష్ణుడు అన్న ఎందుకో అంత భక్తిభావం. వాళ్ళు కూడా కడు పేదవాళ్ళు, కృష్ణ అని పిలవగానే ముందు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమిటి వీళ్ళందరిలో ఆ భక్తిలో ఏమిటి, ఎంత నిజతత్వం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా కూడా అందరికీ కూడా ఆలోచించుకుంటున్న సమయంలో వచ్చారు మహర్షులు. ఇంకెవరు? నారదుల వారు. రాగానే ఆయనకి నారద మహర్షి వారికి స్వాగత సత్కారాలు ఇచ్చి, అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, వాళ్ళందరూ కూర్చుని ఆయన చుట్టూ చేరి, మహర్షులు, మీకు తెలియనిది ఏమైనా ఉంటుందా? ఎప్పుడు మీరు స్వామి దగ్గరే ఉంటారు కదా, మరి చెప్పండి, ఏమిటి ఆ మహత్యం ఏమిటి? ఆయన ఎందుకు అంతలా గోపికాశ్రీలకు, గోపబాలురికి, వాళ్ళందరికీ కూడా అలా చుట్టూ ఉండిపోతారు? వాళ్ళు పిలిస్తే పలుకుతారు, వాళ్ళు ఏం పెడితే అది తింటారు, ఏమిటి మహత్యం అని అడగగానే వెంటనే నారద మహర్షి అష్టభార్యలు, రాధ మొదలగు గోపికారమణులకి పరీక్ష పెట్టదలుచుకున్నారు. ఈ గోపికారమణులలో ప్రధానులు ఎవరండి? రాధాదేవి. అర్థమైంది కదా. అక్కడ వచ్చింది ఏమిటి ఈ రాధ అంటే ఎందుకింత ప్రేమ, మనం ఈ గోపికారమణులంటే ఎందుకంత ప్రేమ, అసలు రాధ ప్రస్తావన ఇప్పుడు అంతఃపుర స్త్రీలందరికీ కూడా కలిగింది. అదే మనం ఇప్పుడు చెప్పుకోబోయే రాధికా భక్తి. నారద మహర్షుల వారికి గోపికా వృత్తాంతాన్ని చెప్పారు. శ్రీరామచంద్రుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు దారి పొడవునా మునులు, మునుపత్నులు, ఆశ్రమ నివాసులు, పశువుల కాపరులు, అరణ్యమునకు చుట్టుపక్కల వారందరూ కూడా అతని మోహన రూపాన్ని చూసి ముగ్ధులయ్యారు. శ్రీరాముడు పురుషుల్లోనే అందగాడు, అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని అంటారు. అలా చూసిన వీరందరూ రాముణ్ణి కౌగలించుకోవాలి, అతన్ని మరీ మరీ చూడాలని అనిపించింది. దానితో ఏదో ఆడవాళ్ళు ఒక్కళ్ళకే కాదని మగవాళ్ళకు కూడా అనిపించింది. దానితో రాముడు వీరందరికీ అవతారంలో వాటికి తావులేదు, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని, ద్వాపరమందు అవతారమున మీరందరూ నాపై ప్రేమని, భక్తిభావాన్ని మీరు చూపించుకునేందుకు అవకాశం ఇస్తానని త్రేతాయుగంలో ఇచ్చిన వరం ప్రకారం వీరందరూ వారేనని చెప్పి నారద మహర్షుల వారు అంతఃపుర కాంతలందరికీ కూడా తెలియపరుస్తారు.
మరి రాధికా భక్తి తెలుసుకోవాలని మాకు చాలా కుతూహలంగా ఉంది. అష్టభార్యలందరూ కలిసి రాధికను చూడాలని, ఆమె భక్తి ప్రవృత్తులను విన్ననాటికి ఎంతవరకు నిజమో చూడదలిచారు అంతఃపుర స్త్రీలందరూ కూడా. వారే అష్టభార్యలందరూ కూడా రుక్మిణీదేవితో సహా రాధికా భక్తిని కళ్ళారా చూడాలని అనుకున్నారట. వారు అనుకున్నదే చూసినదే తడువు లీలాధారి వెంటనే అష్టభార్యలతో కలిసి అక్కడ బృందావనమునకు బయలుదేరాడు. అప్పటికే గోపికలతో రాధాదేవితో నిండి ఉన్నది ఆ బృందావనము. రాధాదేవి కేవలము ఒక రాధాకృష్ణులలో ఉన్న స్త్రీ రూపమే కాదండి, ప్రకృతి కూడా రాధా స్వరూపమే. మనకి ప్రకృతిని లక్ష్మీదేవి, సరస్వతీదేవి, రాధాదేవి, గాయత్రి, సావిత్రిగా మనం ప్రకృతిని కూడా మనం ప్రకృతి మాతగా కూడా భావిస్తాము. భావించడం కాదు, ఇది సత్యము. ఆ స్వరూపంలో కూడా మనం పూజలు చేస్తాము. అందుకే ప్రకృతి ఆరాధనలో మీకు ఈ ఐదుగురి దేవతల యొక్క విశేషాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అటువంటి రాధాదేవితో నిండి ఉన్నది బృందావనం అంతా. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరి నోట్లో చూసినా కృష్ణనామస్మరణే, ఎవరి వైపు చేసినా కృష్ణుణ్ణి తాను ఇలా పూజిస్తున్నట్టుగా భావన చేత వారు పొంగిపోతున్న వారు కొంతమంది, కృష్ణనామంతో కలియదిరుగుతూ ఆటలాడుతున్న వారు కొంతమంది, తన ఎదురుకుండా కృష్ణుడే ఉన్నాడనుకుని కలయిదిరుగుతూ కృష్ణుడితో ఆటలాడుతున్నట్లుగా ప్రదర్శిస్తున్న వాళ్ళు కొంతమంది. వీరందరినీ చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయారు అష్టభార్యలందరూ కూడా. ఏమిటి వీళ్ళ కృష్ణ భక్తి ఇంత ప్రజ్వరిల్లే ప్రాంతమా ఇది, నిండిపోయింది సుమా, మైమరిచేలా కృష్ణ భక్తి పారాయణ జరుగుతోందని వాళ్ళ వచ్చిన పని కూడా మర్చిపోయి అష్టభార్యలందరూ కూడా కృష్ణనామస్మరణలో పడిపోయారు. ఒక్కసారిగా రాధ ముందుగా రుక్మిణీదేవిని చూసి ఆనందంతో రుక్మిణీదేవికి పాదాభివందనాలు ప్రణమిల్లింది. భక్తితో పదే పదే పునర్నమస్కారాలతో, నేను ఎంత భాగ్యశాలినోనమ్మా నీ దర్శనంతో అని రాధ పులకించిపోయింది. అప్పుడు రుక్మిణి కూడా రాధ అందచందాలన్న భక్తిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎంత భక్తి అంటే ఆ మొహంలో కానీ, ఆ ఆహభావాల్లో కానీ, ఆమె ప్రదర్శిస్తున్న భక్తి భావంలో కానీ ఎక్కడ కించిత్తు ఒక పొగరుమోతనం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ, లేదా ఇతరత్ర ఏ భావనలు లేకుండా కేవలం భక్తి భావంతో చూసిన ఆ కళ్ళను కూడా చూసి రుక్మిణీదేవి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి అందరూ కలిసిన తర్వాత రుక్మిణి కూడా రాధతోటి మాట్లాడక తమ అంతఃపురమునకు రమ్మని ఆహ్వానించారు. అలా ఆహ్వానించిన తర్వాత రాధ రుక్మిణిని మిగిలిన వారందరినీ తన ఇంటికి తీసుకుని వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో రుక్మిణిని అందరినీ సత్కరించి భక్తితో వారందరినీ సేవించుకుంది. అప్పటికీ రాధ భక్తిని ఇంకా గ్రహించలేకపోయింది రుక్మిణి. ఇంత భక్తిభావం చూపించినా మరి పరీక్ష పెడుతున్నారు కదా రుక్మిణీదేవి. ఆ పరీక్షలో ఏం చేసింది, రండి అందరూ కూడా అంతఃపురానికి రండి అని చెప్పి రుక్మిణీదేవి పిలిచింది. పిలిచిన తర్వాత రాధను కూడా రమ్మని పిలిచింది. పిలిచిన తర్వాత అక్కడ కూర్చుంది. ఆమె కళ్ళు ఎప్పుడు కృష్ణుడి కోసం వెతుకుతున్నాయి. ఆమె పెదాల మీ నామం కృష్ణనామం పలుకుతోంది. ఆమె మనస్సంతా కూడా కృష్ణ మందిరిపై నిండిపోయి ఉంది. గమనిస్తోంది రుక్మిణీదేవి. రుక్మిణీదేవి గమనించి రాధ రుక్మిణిని మిగిలిన వారందరినీ కూడా తమ ఇంటికి కూడా రమ్మనమని ఆహ్వానించింది. అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళారు. అర్ఘ్యపాద్యాలతో రుక్మిణిని, అంతఃపుర భార్యలు అష్టభార్యలందరినీ కూడా రాధ కూడా అందరినీ పూజించిన తర్వాత వాళ్ళ పాద నీళ్ళన్నీ కూడా తన మీద జిమ్ముకుంది. అప్పటికీ రాధభక్తిని గ్రహించలేకపోయింది రుక్మిణీదేవి. ఇంకా వారందరిలో ఏదో అనుమానం మొదలైంది. చతురోక్తులతో వారందరికీ సమయం మించిపోయింది. శ్రీకృష్ణుడిపై ఉన్న తన భక్తిని మాటలతో చెప్పింది, పాటలతో పద్యాలతో చెప్పింది రాధ. కొంతకాలానికి రాధను రుక్మిణి కూడా అంతఃపురానికి పిలిచి ఎటు చూసినా ఏం మాట్లాడినా కృష్ణతత్వమే ఆమె నోటి నుంచి, ఏం పెట్టినా ఏం పుచ్చుకున్నా కృష్ణనామస్మరణే, కానీ మా మందిరంకి వచ్చి ఏమీ తీసుకోకుండా వెళ్ళడమా అని అందరూ కూడా కాసిని వేడిపాలన్నా తీసుకోమ్మా రాధమ్మ
అని చెప్పి అడిగితే మర్యాదతో అభిమానంతో అందరూ అందించారు. కానీ అవి తీసుకుని మాత్రమే ఆమె వారికి వీడ్కోలు పలికి అక్కడి నుంచి రాధ కూడా వెళ్ళిపోయింది. అందమైన వినీల ఆకాశపు పిల్లగాలి తిమ్మెరలతో వంశీమోహనుడికి ప్రకృతి నిద్రకు పిలిచింది. సంధ్య సమయం అయింది. అందరి మనసుల్లోనూ కూడా అంతఃపుర అష్టభార్యలందు కూడా ఇంకా ప్రశ్నల వర్షం తగ్గలేదు. సరే, సంధ్యా సమయం అయింది. వీళ్ళిళ్ళకి వాళ్ళు వచ్చారు, వాళ్ళిళ్ళకి వీళ్ళు వెళ్ళారు. ఇటు వీళ్ళు పూజలు చేసుకున్నారు, అటు వాళ్ళు మర్యాదలు చేసుకున్నారు. అన్నీ అయిపోయాయి. రాత్రి సమయం అయింది. రాత్రి సమయం అయిన తర్వాత తల్పంపై పడుకోవడానికి ఉపక్రమిస్తున్నందున సపర్యలకు అష్టభార్యలు సిద్ధమయ్యారు. చుట్టూతా 8 మంది భార్యలతోటి కృష్ణ పరమాత్మ తన శయ్యపై నడుము వాల్చారు. తల్పంపై పడుకోవడానికి సిద్ధమయ్యారు. ఒక చోట కాదు, అన్నింటా తానే ఉన్నంత అందరికీ ఒక్కసారిగా ఒక దృశ్యం కనబడింది. పాదాలు ఒత్తుతున్నారు ఒకళ్ళు, ఒక భార్య. వీరందరికీ కృష్ణ పాదాలపై కాలిన మచ్చలు కనిపించాయి. అందరూ ఒక్కటిసారిగా కేకలకి రాజమందిరం అంతా దద్దరిల్లింది. ఆ కేకలకి కృష్ణుడు మాత్రం నిశ్చలంగా చిరునవ్వుతో అరవింద నేత్రుడై ఉన్నాడు. మీకు అర్థమైంది కదా? సంధ్యా సమయం అయ్యింది. అష్టభార్యలు కృష్ణ పరమాత్ముడి యొక్క పాదాలు చెంత ఒకళ్ళు, ఆయనకి సపర్యలు చేస్తూ, ఆయనకి ఏమేం కావాలో చూస్తూ, మొత్తం 8 మంది భార్యలు ఆయన పడుకున్న శయ్య దగ్గరికి వచ్చారు. వచ్చి రాగానే పాదాలు ఒత్తడానికని ముందుగా రుక్మిణీదేవి రాగానే కాలిన మచ్చలు బొబ్బలు కనబడ్డాయట ఆయన పాదాల మీద. అలాగే కేకలకి కృష్ణుడు మాత్రం నిశ్చలంగా చిరునవ్వుతో అరకన్నులతోటి ఆయన జరిగిందంతా చూస్తున్నారు. అందరూ కలిసి తడబాటు మాటలతో గాత్కతిక కంఠంతో స్వామి, ప్రాణేశ్వర, ప్రభు అని పిలిచారు. కన్నులు తెరిచి నిశ్చలంగా స్వామి ఇంత నిశ్చలంగా ఎలా ఉన్నారని ఉణికిపోతూ మాటలతోటి చెప్తున్నారు అష్టభార్యలు. ఏమైంది అని కృష్ణుడు అడగగా, మీ పాదాలపై ఈ కాలిన బొబ్బలు ఏమిటి, ఏమిటి విపరీతము, ఎవరు దీనికి కారకులు అని అడగగా, మీ వల్లే ఇవన్నీ వచ్చాయి అని చెప్పారు. ఇదేమిటి, మేమేం చేశాము? అసలు వాళ్ళకి అసలే ఒక పక్క బొబ్బలు చూసి స్వామి పాదాల మీద ఆశ్చర్యపోతున్నారు. ఓ పక్క ఈ మాట అనేటప్పటికీ వాళ్ళు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వణికిపోతూ చేతులు జోడించి మేవా 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 అంటున్నారు ఒక్కొక్కళ్ళు కూడా. అనేటప్పటికీ అవును, రాధిక ప్రకృతి కాంత. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. మనం లక్ష్మి, సరస్వతి, రాధ, గాయత్రి, సావిత్రి, దుర్గాదేవి కూడా ప్రకృతి స్వరూపములోనికే వస్తుంది. ప్రకృతి కాంతలందరూ కూడా వీరే శ్రీశక్తి స్వరూపాలే. తర్వాత వనదుర్గ. మళ్ళా మనం ఏ స్వరూపంలో చూసినా కూడా అమ్మవారి ప్రకృతిలో అనేక రకములైన శ్రీశక్తి స్వరూపాలు, దేవతా స్వరూపాలు ఎన్నో కనబడుతూ ఉంటాయండి. మాసానికి తిథిని అనుసరించి మనకి ఈ ఈ పూజలన్నీ మనం ఎలా చేస్తామో అవన్నీ కూడా మనకి ఇందులో ఈ ప్రకృతిలో మనకి శ్రీశక్తి స్వరూపాలు కనిపిస్తాయి. ఇక్కడ ఏమన్నారో చూసారా? ఎవరో చూడమ్మా. అవును, చెప్పు, వాళ్ళని ఇక్కడ రికార్డింగ్ జరుగుతుంది, మీరు ఇది చెయ్యొద్దని. అవును, రాధిక ప్రకృతి కాంత, నా సంభూతురాలు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆమెకు నా పాదాలు తప్ప అన్యమెరగదు. నాపై ఉన్న భక్తి పారవస్యంతో ఆమె హృదయంలో భక్తి పాఠాలన్నీ నెలకొల్పుతుంది. మరి మీరిచ్చే వేడిపాల మహిమ వల్ల రాధికా భక్తిని చూసి వారందరికీ ఆశ్చర్యం వేసింది. ఇది జరిగింది. మీరిచ్చిన వేడిపాల మహిమే. ఇదిగో నా కాలిన బొబ్బలు అన్నీ కూడా పాదాల మీద ఉన్నాయి అనగానే ఇంకసలు వాళ్ళకి నోటి మాట రాలేదు. ఏమిటిది, వేడిపాలైనా తాగి వెళ్ళు అని ఏదో ఒకటి తాగకుండా వెళ్ళిపోతోంది కదా అని చెప్పి మనం బతిమలాడిస్తే ఇది ఏమిటి, ఎందుకు ఇలా జరిగిందని ఇంకా వారందరూ ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతారు. దావానలల్లా వ్యాపించింది. ఈ మాట బృందావనానికి చేరింది. ఈ మాటకు రాధ కఠోర నియమానికి సిద్ధురాలైపోయింది అప్పుడే.
స్వామికి పాదాలకి బొబ్బలు వచ్చేశాయి. మీరిచ్చే వేడిపాల మహిమ ఇది అనగానే రాధిక భక్తిని చూసి వారందరికీ ఆశ్చర్యం వేసి, అయ్య బాబోయ్, ఇంత భక్త స్వామి పట్ల రాధికకి అనుకుని వారందరూ ఏం చేశారు? గబ 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 మొత్తము ఆ మాట అంతఃపురంలోంచి బయటికి వెళ్ళిపోయి రాధ వరకు వెళ్ళిపోయింది. రాధ కఠోర నియమానికి సిద్ధమైపోయింది. కొద్దిగా వెన్న, చల్లని పానీయం, తేనీరు త్రాగి కృష్ణ ధ్యానంలో ఉంది. చూసారా? ఆమె నోటి నుంచి హృదయ మందిరంలో ఆయన పాదాలనే నిలుపుకుంది. చేతులకి ఎప్పుడు ఆయన పాదాలే. ఆవిడని అనవసరంగా రాధా అంటూ పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగి కొంతమంది అనవసరం ఇది చేశారే గాని, నిజంగా చెప్పాలి అంటే అసలు రాధికా భక్తి చూడండి. ఆవిడ పాదాలు గుండె నిండా ఆయన స్వామివారి ఒక్క పాదాలు మందిరంలో పెట్టుకుని ఉండేటప్పటికీ, ఆ వేడిపాలు తాగేటప్పటికీ ఆయన పాదాలన్నీ బొబ్బలైపోయాయిట. ఎంత చిత్రమండి! కృష్ణుణ్ణి బాధ పెట్టినందుకు తనకి మరణమే శరణ్యం అనుకుంది రాధ. అంతఃపుర కాంతలందరూ దానికి తగు వైద్యం చేద్దామని నవనీతముని తీసుకువచ్చేలోపు ఆ ప్రాంతమంతా అప్పటికే నవనీతం వెన్న కనిపించేశాయి. ఆ వాళ్ళు తెచ్చే లోపులోనే అక్కడ వెన్న నవనీతం ఉంది. బృందావనంలో రాధ చేస్తున్న కఠోర తపస్సుకు సిద్ధమవుతోందన్న వార్త గోపబాలుల వల్ల కృష్ణుడికి తెలిసింది. రాధను ఓదార్చి ఆమెకు తత్వోపదేశం చేసి ఆమెను దీక్ష నుండి విరమించాడు బృందావనం వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇది ఇది ఒక కథ.